ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మంగళకరంగా కొనసాగుతున్న రుద్ర హోమం. తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వరునికి విశేష నీరాజనం. తిరుచానూరులో విస్తృతంగా పర్యటించిన టీటీడీ ఈవో. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన శ్యామలరావు. బ్రహ్మోత్సవాల విజయవంతానికి కార్యోన్ముఖులు కావాలని పిలుపు. అభిషేక సేవలో శ్రీ ఉమా బృహదీశ్వరుని అద్భుత దర్శనం. తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవం. తిరుమలలో ఘనంగా శ్రీమన్నారాయణీయం సహస్ర గలార్చన. 1036 శ్లోకాల పఠనంతో ప్రతిధ్వనించిన ఆస్థాన మండపం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్రహోమంలో భాగంగా నేటి ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కపిలేశ్వర స్వామివారిని సర్వాలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమకుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్రపారాయణం, రుద్రహోమాన్ని వైభవంగా నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుచానూరులో శనివారం టీటీడీ ఈవో విస్తృతంగా పలు ప్రాంతాలలో పర్యటించారు. ముందుగా పసుపు మండపం, మాడ వీధులు, పద్మ సరోవరం, పుష్కరిణి ఆలయ వీధులలో ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ ఎస్ శ్రీధర్, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 28వ తారీఖున ప్రారంభమవుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలామంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని పొద్దున్న పూట వదలడం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి, ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఆ రోజు పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా 1500 మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది. మిగిలిన రోజుల్లో సుమారుగా 150-200 మంది
సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, శంఖనాదం, భక్తుల శివనామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందనరేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशक తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం సాయంత్రం టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీ జరిగే పంచమి తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, పుష్కరిణిలో తోపులాటలు జరగకుండా, ట్రాఫిక్ నిలిచిపోకుండా పోలీస్ విభాగం, టీటీడీ నిఘా భద్రతా విభాగంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వాహన సేవల అనంతరం భక్తులు తిరుపతి వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అవసరమైన వైద్య బృందాలు, బారికేడ్లను పటిష్టంగా ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాలలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని సూచించారు. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఓయిలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తన లాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులను సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణస్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు జయ శ్రీరామ్ స్మరణలు చేస్తూ శ్రీ సీతారాములను సేవించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని పలు ట్రస్టులకు 2,02,00,000 రూపాయలు విరాళంగా అందాయి. ఈ మేరకు బెంగళూరుకు చెందిన వర్ధమాన్ జైన్ 1,01,00,000 రూపాయలు అన్నప్రసాదం ట్రస్టుకు, 1,01,00,000 రూపాయలు ప్రాణదానం ట్రస్టుకు సమర్పించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠం సోసెలే పీఠాధిపతి శ్రీ విద్యాశ్రీ సతీర్థ స్వామి చేతుల మీదుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు డిపి అనంత పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరంలోని శ్రీ కరియమాణిక్య స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం ఊంజల సేవ కనుల పండుగ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా గాయత్రి నగర్లోని శ్రీ శారద లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో లక్ష తులసి పూజ శాస్త్రోక్తంగా జరిగింది. హరిహరుల ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన మాసం కార్తీక మాసం. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి ఆగమోక్తంగా తులసి దళార్చన నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పాలతో విశేషంగా అర్చనలు జరిపారు. అలాగే భక్తుల సమక్షంలో స్వామివారి మూలమూర్తికి భక్తిరసభరితంగా తులసి దళాలతో అర్చనాది కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ భద్రేశ్వర స్వామివారికి అన్నాభిషేకోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత ప్రధాన దేవతామూర్తి అమ్మలగన్నమ్మ శ్రీ భద్రకాళిదేవికి విశేష అలంకరణలతో నిత్యార్చనలు జరిపారు. ఆపై ఉపాలయంలో నెలవైన శ్రీ భద్రేశ్వరునికి అన్నాభిషేకం జరిపి చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అన్నాభిషేకంలో భద్రేశ్వరుని సేవించి పరవశులయ్యారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నంద్యాల జిల్లా నందవరంలో నెలవైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి గ్రామోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. ఖడ్గపద్యాలను పఠనం చేస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. విశేషంగా భక్తులు పాల్గొని శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని పల్లకిపై సేవించి నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి మూలమూర్తులకు, శ్రీ లక్ష్మీ నృసింహుని ఉత్సవమూర్తికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు తులసిహారాలు, పూలమాలలతో అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః శేషాయ నమః రత్నగిరివాసాయ నమః
నంద్యాల నాగులకుంటలో కొలువైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. విశేషమైన కార్తీక మాసంలో అభిషేక ప్రియుడైన పరమశివునికి అర్చకులు పంచామృతాలతో కమనీయంగా అభిషేకం చేశారు. ఆపై వెండి నాగాభరణం పుష్పాలతో స్వామివారికి చక్కటి అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. విశేష అలంకరణతో కటాక్షిస్తున్న నాగలింగేశ్వరుని దర్శనం చేసుకుని భక్తులు ఓం నమ శివాయ స్మరణలతో పులకితులయ్యారు. చిత్తూరు జిల్లా నగరిలోని శ్రీ ఈశ్వరాలయంలో శ్రీ కాలభైరవ స్వామి యాగం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహ వాచనం, శుద్ధి, మహాసంకల్పం, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, పంచలోక వాసులకు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కరకంఠేశ్వర స్వామి వారి ఆవాహన, కాలభైరవ స్వామి ఆవాహన జరిపారు. అనంతరం గణపతి హోమం, నవగ్రహ హోమం, కాలభైరవ మూలమంత్ర హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులను సమర్పించారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాకినాడ జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య ప్రాంగణం ఉత్సవ శోభగులతో కనువిందు చేసింది. శుభాలను ప్రసాదించే శ్రీ సత్యనారాయణ స్వామి వారి దీక్ష స్వీకరించిన భక్తుల సమక్షంలో ఆలయంలో పడి పూజలను అర్చకులు భక్తిరసభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సుందరంగా అలంకరించిన రమా సమేత సత్యనారాయణ స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం వేద పండితులు, అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. సత్యదేవుని దీక్షాపరులు దైవనామ స్మరణలు చేస్తూ పడి పూజలలో పాల్గొని తరించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో తొలిసారిగా శ్రీమన్నారాయణీయం పారాయణం భక్త శోభితంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తి శ్రద్ధలతో పారాయణం నిర్వహించారు. తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా శ్రీమన్నారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమన్నారాయణీయం సహస్ర గళార్చన కార్యక్రమంతో సప్తగిరులు పులకించాయి. ఉదయం 10:30 మొదలైన కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు నిరాఘాటంగా కొనసాగింది. 1036 శ్లోకాలతో కూడిన శ్రీమన్నారాయణీయం కేరళ రాష్ట్రంలో సుప్రభాత పారాయణంగా ప్రాచుర్యంలో ఉంది. తమిళనాడులోనే ఈ పారాయణం చేస్తున్న భక్తులు అనేక మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో ఈ పారాయణం ఏర్పాటు చేశారు. సుమారు 1200కు పైగా సాధకులు స్తోత్ర సమర్పణ చేశారు. అగ్రే పశ్యామి సాంద్రాయణం బృందాన్ని గత 2 ఏళ్లుగా ఈ పారాయణంపై సాధకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చారు. శ్రీమన్నారాయణీయం పారాయణం అభ్యసించిన వారంతా తిరుమల క్షేత్రంలో గళార్చనలో పాల్గొని నృసింహ భజన, హనుమాన్ చాలీసా, జై జనార్దన భజన, గోవిందనామాలు, రాధే భజన, పంచరత్న స్తోత్రాలను పారాయణం చేశారు. ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చనలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని నింపిందని, ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సాధారణ విషయం కాదని, ఇందుకు కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమీపంలోని బువ్వనపల్లి శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి.
ఏటా కార్తీక మాసంలో స్వామివారి సన్నిధిలో విశేషంగా ఉత్సవాలను గ్రామస్తులంతా కలిసి జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో విశేషంగా హోమాది క్రతువులను జరిపారు. అలాగే రమణీయ పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన అందమైన దివ్య రథంపై ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి గోవిందనామ స్మరణలు మేళతాళాలతో గ్రామ వీధుల్లో రథోత్సవాన్ని వేడుకగా జరిపారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారిని వెంచేపు చేసి భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై అర్చకులు భక్తుల చేత సామూహికంగా శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహింపచేసి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం జరిగిన అన్న సంతర్పణలో భక్తులు ఎంతో భక్తిగా పాలుపంచుకుని ప్రసాదాలను స్వీకరించి శ్రీ బాల వెంకటేశ్వరుని మెండైన కృపకు పాత్రులయ్యారు. విజయవాడ నగరం పున్నమ్మ తోటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసుని సంప్రోక్షణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ నిర్మిత శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ సందర్భంగా సంప్రోక్షణ కార్యక్రమాలకు అంకురార్పణ, మేధిని పూజలను నిర్వహించారు. టీటీడీ వేద పండితులు, అర్చకులు ఈ సందర్భంగా భగవత్ ప్రార్థన, కలశ స్థాపన, పుణ్య వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ఆచార్య ఋత్విక్ వరణం, విశ్వక్సేన ఆరాధన నిర్వహించి పుట్టమన్నును సేకరించి యాగశాలకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం 4 రోజుల పాటు జరగనున్న సంప్రోక్షణ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి మేధిని పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. అదేవిధంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి స్నపనాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకాలు జరిపి చూడచక్కటి అలంకరణలతో చక్కని తల్లికి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. సుగంధ పరిమళ ద్రవ్యాల్లో శ్రీ వెంకటేశ్వరుడు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో కార్తీక మాసం శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. ఆపై వెండి కవచ ధారణ జరిపి పూలమాలలు, ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించిన స్వామివారికి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని దండికుప్పంలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలకు అంకురార్పణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్య వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ కొండపై ఆలయానికి తీసుకువచ్చి విశ్వక్సేన ఆరాధన, ఆచార్య ఋత్విక్ వరణం పూజలు జరిపారు. ఆలయ గోపుర శిఖరంపై ప్రతిష్ఠించే కలశాలను వేడుకగా ఊరేగించారు.
అదేవిధంగా చిత్తూరు జిల్లా గంగవరం మండలం కుర్నిపల్లిలో నూతనంగా నిర్మించిన నల్ల గంగమ్మ ఆలయంలో కుంభాభిషేకోత్సవాలు వేడుకగా జరుగునున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి కలశాభిషేకం నిర్వహించారు. 108 కలశాలలో నింపిన పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అర్చకులు మనోహరంగా అభిషేకం నిర్వహించారు. ఆపై అమ్మవారికి సర్వాంగ సుందరంగా అలంకరణలు చేసి మంగళహారతులను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.